నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత అండ్ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ నిర్వహణ తీరు చూస్తుంటే ముఖ్యమంత్రివి గాలి మాటలు నీటి మూటల్లాగా కనిపిస్తున్నది. మెడికల్ కాలేజీ శంకుస్థాపన జరిగింది. అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి. మిగతా పనులకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు, కనబడట్లేదు. శంకుస్థాపన కార్యక్రమంలో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఎవరూ కూడా పాల్గొనడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల కమిషనర్ నిబంధనలు పెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు అభ్యర్థులు కూడా ఈ సభకు పాల్గొనడానికి లేదు. సభలో కనబడితే వారు అనర్హులని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. బాధ్యులు లేరు ప్రభుత్వ తరఫున నర్సంపేటలో. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేటువంటి పర్యటన సందర్భంగా రేపు బహిరంగ లేఖ కూడా ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేస్తుంది. నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడానికి. అక్కడికి స్పందన లేకుంటే 5వ తేదీన ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా శ్రేణులు రిప్రజెంటేషన్ చేయడానికి సన్ప్రీత్ సింగ్ గారు, పోలీస్ కమిషనర్ గారు, ఆ ఫౌండేషన్ కార్యక్రమాలను సమీక్షించే అధికారులు ఎవరో ఇప్పటివరకు మాకు దొరుకుతలేరు. 3 రోజుల నుంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి పోలీస్ కమిషనర్ గారు నిన్న పర్యవేక్షించారు కాబట్టి వారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని ఈ నియోజకవర్గ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వండి నియోజకవర్గ ప్రజల తరఫున. చట్టాల ఉల్లంఘన, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ఉల్లంఘన, కేవలం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల కోసం, గ్రామ సర్పంచుల యొక్క ఎన్నికల కోసం మాత్రమే ఈ సభ అనేది ఇవాళ తేలిపోయింది. ఈ అన్నిటి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తొక్కిపెట్టి, ఇవి నిర్వాహకులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, జిల్లా యంత్రాంగానికి తెలుసు. అసలు ముఖ్యమంత్రి నర్సంపేటకు వస్తాడా రాడా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజలున్నారు ఇవన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ ప్రోగ్రాములనే క్లారిటీ లేదు, నిబద్ధత, చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. ఎందుకు వస్తున్నారో, ఏం చేస్తున్నారో అనేటువంటి క్లారిటీ అసలుకే లేదు. ఈ నియమ నిబంధనలు అన్ని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీచే నియమించబడ్డ స్టేట్ ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారే విడుదల చేశారు. అంటే 1000-2000 మంది కంటే మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి పరిధిలో ఉండేటువంటి పనులే తప్ప ఆ కార్యక్రమం దేనికి నియోజకవర్గానికి ఉపయోగపడదు. ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు రావాల్సిందే కానీ ఇది దేని కూడా ఈ పర్యటన అస్సలకే నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.